మార్నింగ్ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే మనకు ఆ రోజు రాత్రంతా నిద్రే పట్టదు. 5 గంటలకు అలారం పెట్టుకుని 4 గంటలకంతా లేసేసి అలారం ఎప్పుడు మోగుతుందా, దాన్ని ఎప్పుడు ఆపుతామా అని ఎదురు చూస్తుంటాను. ఇవాళ కూడా అలానే జరిగింది. నిద్ర లేవగానే ఒక చిక్కనైన ఛాయ్ తాగేసి దుమ్ము పట్టిన కార్ని తుడిచేసి కార్నైతే వీధిలో పార్క్ చేసేసాను. ఇక మనం స్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకుని ఫంక్షన్కి వెళ్ళిపోవడమే. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో నేను వెళ్ళేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మాత్రమే. ఆర్టీసీ బస్సులో విండో సీట్లో కూర్చుని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేటోడిని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఇది తమిళనాడులో తిరుత్తూరు పక్కన కేజీ కెండ్రి అనే ఒక చిన్న గ్రామం. ఇప్పుడు మా అవ్వ తాత ఇద్దరూ చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం మా మామ ఒక ఇల్లు అయితే అక్కడ కట్టారు. ఆ ఇంటి గృహప్రవేశానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ససరి మమ పప రే మమ పప ని మమ పప ని స స ని ద ప మ గ రే మ పా పా మమ పా పా మ ప ద ని ద ప మ గ రే గ జ రే మ పా పా మమ పా పా మ ప స ని ద ప మ గ రే గ జ ని స రి మ గ రే రే మ ప ని ద ప మ ప ని స రి మ గ రే స ని ద ప మ గ రే మ పా పా మమ పా పా మ ప ద ని ద ప మ గ రే గ స రే మ పా పా మమ పా పా మ ప స ని ద ప మ గ రే గ స ని స రి మ గ రే రే మ ప ని ద ప మ ప ని స రి మ గ రే స ని ద ప మ గ రే మ పా పా మమ పా పా మ ప ని ద ప మ గ రే స. బిజీగా గడిచిపోతున్న ఈ జీవితాల్లో అప్పుడప్పుడు మన దగ్గర బంధువుల ఇంట్లోనో మన ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మన ఈ బిజీ జీవితాలను కాసేపు పక్కన పెట్టి అమ్మ నాన్నలతో పిల్ల పాపలతో అటువంటి ఈవెంట్స్కి అటెండ్ అయితే ఆ వచ్చే రిఫ్రెష్మెంటే వేరు. అక్కలు బావలు, మేనత్తలు మేనమామలు, చిన్నమ్మలు చిన్నాన్నలు, ముసలి బామ్మలు పసిపాపలతో సరదాగా గడుపుతుంటే ఆ ఆనందమే వేరు. అతిథులు బంధువులు అయిన వాళ్ళు ఫ్రెండ్స్తో ఫోటోలు, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు, ఇలా మార్నింగ్ మొత్తం బిజీగా గడిచిపోయింది. ఆ ఫోటోలో కనిపించే వాళ్ళే మా అమ్మమ్మ మా తాతయ్య.
అయిపోయింది. అలా అందరితో సరదాగా గడుపుతుంటే బ్రేక్ఫాస్ట్ టైం అయితే వచ్చేసింది. ఇడ్లీలు అలాగే పొంగల్ మన కోసం ఎదురు చూస్తుంది. రండి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ఆ కాకి ఎవరో కాదు, మా అవ్వే అనుకుంటున్నాను. మొదలు పెట్టేసినారు ఇలా. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కాస్త రిలాక్స్ కావడానికి మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఫంక్షన్లో గిఫ్ట్గా ఇచ్చిన చీరలను ఓపెన్ చేసి వాటి రంగు ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఎవరిదెంత బాగుందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ ఎండలకి అందరి బాడీలు డీహైడ్రేట్ అయిపోయినాయి. పిల్లలు కూల్ డ్రింక్ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నగలు వేసినటువంటి ఆ నగల మీద నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయ నమః. ఆభరణార్థం ఆభరణం సమర్పయామి. చేతుల పూలు తీసుకోండి. ఇద్దరు మల్లికాది సుగంధాని మాలిత్యాది వైప్లవో. 2 hours తర్వాత మళ్ళీ కొత్తింటి దగ్గరికి అయితే వచ్చాము. సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయింది. అందరూ వ్రతంలో కూర్చున్నారు. దుర్గవే విషభే ఘోరే శత్రుణ పరిపీడతే విస్తారయేత్ నామాన్యత సంకీర్త ఫలవ్యాప్తం. లేడీస్ అంతా సత్యనారాయణ వ్రతంలో బిజీ అయిపోయారు. నేనైతే పిల్లల్ని తీసుకుని ఇలా వచ్చేసాను. వాళ్ళు జాలీగా ఆడుకుంటున్నారు. వ్రతం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అందరికీ ప్రసాదాలు పంచేస్తున్నారు. గజిబిజి బ్రతుకుల్లో మనశ్శాంతి కరువైన ఈ రోజుల్లో, బంధాలే భారమైన మనుషుల్లో ఇటువంటి ఈవెంట్స్ మనస్సులను, రిలేషన్స్ని దగ్గర చేస్తాయి.
ఇటువంటి ఈవెంట్స్ మరెన్నో ఫ్యూచర్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక ఈవెంట్లో మనమందరం ఇలాగే ఆనందంగా కలుసుకుందాం, ఆప్యాయంగా పలకరించుకుందాం. ఫైనల్గా ఒక చిన్న నోట్తో ముగిస్తాను. డే అండ్ నైట్ని ఎలా విడదీయలేమో, మనుషుల్లో ప్రేమ పగలను కూడా విడదీయలేము. ఏది ఏమైనా, ఎన్ని రాగద్వేషాలున్నా చివరికి మనమంతా ఒక్కటే.